అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. నేను ఈరోజు రాసగుమ్మడితో పులుసు చేయబోతున్నాను. ఎలా చేశానో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నాను. కళాయి వేడెక్కాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసాను. బాగా వేగాలండి. ఇవి పులుసు కదా, కొంచెం పెద్ద పెద్దగానే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. మరి చిన్నగా కట్ చేయలేదు. ఈ ఉల్లిపాయలు బాగా వేగాలి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు బాగా వేగాలి. మూత పెడుతూ మగ్గించుకోవాలి. చూడండి, మొత్తం ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 స్పూనడు. ఈ పేస్ట్ కూడా బాగా కలుపుకొని అది వేగిపోయేదాకా, పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత 1 స్పూనడు పసుపు వేసుకున్నాను. పసుపు కూడా కలుపుకున్నాను. మీరు ఎప్పుడైనా ఈ గుమ్మడికాయ తిన్నారా? నాకైతే ఎప్పుడు తిన్న అనుభవం లేదు. నేనైతే ఫస్ట్ టైమే చేశాను. మా ఆయన బాగుంటుంది కర్రీ, ఒకసారి చేసి చూడండి చేశాను. గుమ్మడికాయని పొట్టు చేసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. అంతే, ఉడకబెట్టలేదు. ఇది కట్ చేసుకున్నాను. లేతది కదా, చిన్న కాయ కాబట్టి ఇలానే కట్ చేసుకొని వేసుకున్నాను. గుమ్మడికాయ ముక్కలు బాగా వేగిపోవాలి. చూడండి, మెత్తగా ఉడికిపోయాయి. అది ఆవిరిలో మూత పెడుతూ కలుపుతూ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ అంతా. అవి బాగా ఉడికిన తర్వాత రుచికి తగిన కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం కూడా ఆ ముక్కలకి బాగా పట్టాలి. అవి బాగా కారం పట్టిన తర్వాత చింతపండు, 1 నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను ముందే. ఆ రసం పోసుకోవాలి. మా ఆయన వాళ్ళ అమ్మమ్మ అయితే వండేదాన్ని. నేను ఎప్పుడు తినలేదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి. కాకపోతే దీపావళి టైంలో ఉడకబెట్టి అది ఊరికే తింటారు, అది మాత్రం తెలుసు. అదైనా మేము తినేవాళ్ళం కాదు. మమ్మీ వాళ్ళు, అమ్మమ్మ, మామయ్య వాళ్ళు తినేవాళ్ళు. ఆ గుమ్మడికాయ అయితే ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు నేను. ఆ పులుసు అంతా బాగా మరిగిన తర్వాత సాల్ట్, జీలకర్ర, మెంతుల పొడి, కొంచెం ధనియా పౌడరు వేసుకొని బాగా కలుపుకున్నాను. కొంచెం జీరా పౌడర్ కూడా వేసి బాగా ఉడికించుకోవాలండి. అది చిక్కగా అవ్వాలి, పులుసు అంతా చిక్కగా అవ్వాలి. అందుకే నేను తక్కువ క్వాంటిటీలో చింతపండు తీసుకున్నాను. ఎక్కువ తీసుకుంటే పులుపు అవుద్ది, అందుకని తక్కువగా తీసుకున్నాను. పులుసు మరిగే కొద్దీ పుల్లదనం పెరుగుద్ది కదా. ఇప్పుడు కర్రీకి అసలైన టేస్ట్ బెల్లం వేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదండి. నిజం చెప్పాలంటే నేను బెల్లం వేసిన కూరలు తినను. కానీ దీంట్లో బెల్లం వేయాలంట ఖచ్చితంగా, ఆ ఒగరుతనము పోవడానికి. ఈ కూర ఎలా ఉంటుందో అని భయపడుతూనే తిన్నాను, కానీ చాలా కమ్మగా ఉందండి. మీ సైడ్ ఈ గుమ్మడికాయని ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.